మీకు కోపం ఎందుకు వస్తుందో తెలుసా? అసలు కోపం రావడానికంటే ముందు మన మైండ్లో ఏం జరుగుతుందో తెలుసా? దీని గురించే శ్రీకృష్ణుడు మనకు ఒక పవర్ఫుల్ మెసేజ్ ఇచ్చారు. అది భగవద్గీతలో చాప్టర్ 2 వర్స్ 62లో ఉంది. శ్లోకం: ధ్యాయతో విషయాం పుంసః సంగస్తేషోపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. ఈ శ్లోకాన్ని మనం సింపుల్గా అర్థం చేసుకుందాం. మనం ఒక విషయం గురించి పదే పదే ఆలోచిస్తే దాని మీద మనకి అటాచ్మెంట్ పెరుగుతుంది. అటాచ్మెంట్ నుంచి నాకు ఇది కావాలి అని డిజైర్ వస్తుంది. డిజైర్ ఫుల్ఫిల్ కాకపోతే మనకి ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఆ ఫ్రస్ట్రేషన్ చివరికి కోపంగా మారుతుంది. అంటే కోపం ఒక్కసారిగా రాలేదు, ముందుగా థాట్ వచ్చింది, థాట్ నుంచి అటాచ్మెంట్ పెరిగింది, అటాచ్మెంట్ నుంచి డిజైర్ వస్తుంది, డిజైర్ ఫుల్ఫిల్ కాకపోతే ఫ్రస్ట్రేషన్ వస్తుంది, ఫ్రస్ట్రేషన్ నుంచి యాంగర్ వస్తుంది. అందుకే కోపాన్ని కంట్రోల్ చేయాలంటే కోపం వచ్చిన తర్వాత కాదు, ముందుగా మన థాట్స్ని అబ్జర్వ్ చేయాలి.